కరం మహాభారత కథలు భీష్ముల వారు ధర్మరాజుకు చెప్పినటువంటి మరి ఒక కథ. లక్ష్మీదేవి చాలా కాలం దానవులను ఆశ్రయించుకొని ఉండేది. దానవులు చాలా నిష్ఠతో యజ్ఞయాగాదులు చేస్తూ వారి పెద్దలను గౌరవిస్తూ ఉన్నంతకాలం లక్ష్మీదేవి వారిని అంటిపెట్టుకునే ఉన్నది. కానీ ఆవిడకు ఎందుచేతనో వారంటే నిరాదరణ కలిగి వారిని విడిచి ఇంద్రుడి వద్దకు వచ్చి చేరింది. ఇంద్రుడికి ఆశ్చర్యం వేసి అడిగాడు, నీవు దానవులను ఎందుకు విడిచివేశావు అని. అందుకు ఆవిడ సమాధానం ఇలా చెప్పింది. వారిలో గౌరవ మర్యాదలు నశించిపోయాయి. సభలో వయోవృద్ధులైనటువంటి సత్పురుషులు మాట్లాడుతుంటే అవహేళన చేస్తున్నారు. పెద్దలెవరైనా వచ్చినప్పుడు ఆసనాల మీద కూర్చున్న వారు లేచి గౌరవించడం లేదు. తండ్రులు జీవించి ఉండగానే పుత్రులు అధికారం చలాయిస్తున్నారు. ధర్మ విరుద్ధమైన మార్గాలలో సంపాదన ఎక్కువ అయింది. అరుపులు గోలలు ఎక్కువైనాయి. కొడుకులు తండ్రి మాట, భార్యలు భర్త మాట వినడం లేదు. తల్లిదండ్రులను, వృద్ధులను, ఆచార్యుడిని, గురువును గౌరవించడం లేదు. అడిగిన వారికి భిక్ష పెట్టకుండా, దేవతలకు నైవేద్యాలు చేయకుండా తింటూ ఉంటారు. వంటవారికి శుభ్రత అంటే ఏమిటో తెలియడం లేదు. ఎంగిలి చేతులతోటే అన్ని పాత్రలు అందరూ ముట్టుకుంటున్నారు. మధుర పదార్థాలను తమ కోసం మాత్రమే వండుకొని తింటున్నారు. స్త్రీ పురుష వేషంలో, పురుషుడు స్త్రీ వేషంలో సంచరిస్తున్నారు. శిష్యుడు గురువుకు శుశ్రూష చేయుడు. గురువు శిష్యుడిని తన స్నేహితుడిలా భావిస్తున్నాడు. అందరూ కూడా కృతజ్ఞులు, అభక్ష్య భక్షకులు అనగా ఏవి తినకూడదో అవి తినేవాళ్ళు, పరదారాగమనం చేసేవారు, కట్టుబాట్లు గాలికి వదిలేశారు. నేనేనా, నేనొక్కదానినేనా, నాతో పాటు జయ, ఆశ, ధృతి, శాంతి, విజితి, సమ్నతి అనగా వినయం, క్షమ అనే యనమండుగురు నా ప్రియమైన వారు కూడా నాతో ఇక్కడే ఉంటారు అని అన్నది లక్ష్మీదేవి. ఆమె మాటలకు సంతసించి స్వర్గంలో వారికి స్థానం ఏర్పరచాడు. ఆలోచించండి, నేటి పరిస్థితికి అద్దం కదూ పైన భీష్ముల వారు చెప్పింది. ధన్యుణ్ణి. నమస్కారం. మీ ఊటుకూరు జానకి రామారావు.